ఈ ప్రపంచ పటంలో చైనా నుంచి కువైట్కి నేను ఎలా ప్రయాణిస్తున్నాను అనేది మీకు ఈ చిన్న గ్రాఫ్ ద్వారా మీకు చూపిస్తాను. వచ్చే గ్రాఫ్ కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఒకసారి చూడండి, ప్రతి కంట్రీ మీరు టచ్ అయినప్పుడు మాకు కింద ఫ్లాగ్ వస్తుంది చూడండి. ఆ ఫ్లాగ్ ఎన్ని కిలోమీటర్స్ అవుతున్నాము సింపుల్గా మీకు చూపిస్తున్నాను, బాగా చూడండి. సో ప్రతి గ్రాఫ్ ఇలానే ఉంటుందండి. 21,378 కిలోమీటర్ ప్రయాణించానండి చైనా నుంచి కువైట్కి. అదేవిధంగా కువైట్ నుంచి ఇండియాకి ఎలా చేరుకుంటున్నాను అంటే ఇండియా ముంబైకి ఎలా చేరుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను ఫ్లైట్ ద్వారా. సో ఇలా ఉంటుంది. ముంబై ఎంబాసీకి వచ్చానండి. కొంచెం వీసా ప్రాసెస్ ఉంటే వచ్చున్నాను. ఇది ఎంబాసీకి ఫ్రంట్ ఆఫీస్ అండి. అంటే ముందర మనకి డిస్ప్లే ఇలా కనబడుతుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఆఫీస్ ఉంటుంది చూడండి బాగా. ముంబై ఎంబాసీ, అమెరికా వీసాస్ అన్ని ఇక్కడే ప్రాసెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ముంబై నుంచి బెంగళూరుకి వెళ్తున్నానండి. సో కొద్ది వర్క్ ఉంది అనేసి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో, ముంబై నుంచి బెంగళూరుకి ఎలా ఉంటుందో గ్రాఫ్ చూడండి. బై ట్రైన్ అండి. అదేవిధంగా బెంగళూరు నుంచి మా హోమ్ టౌన్కి వెళ్తున్నానండి, అంటే తిరుపతికి, ఆంధ్రప్రదేశ్కి. సో చూడండి బై బస్ ద్వారా చూడండి, ఒక సీమను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. మామూలు స్ట్రగుల్స్ ఉండవండి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అది సీమెన్కే మాత్రమే తెలుస్తుంది. సో మా జర్నీస్ అన్నీ ఇలానే ఉంటాయండి.